హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పిడత కింద పప్పు అంటారు కదండి. అది పిడత కింద పప్పు అని, దీన్ని బజ్జీ మసాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు అనమాట. మరి పిల్లలు అయితే ఈ బజ్జీ మసాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇది బయట కొనుక్కునే పని లేకుండా మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. సేమ్ బయట మనం తింటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో వస్తుంది అనమాట. మనం ఇలాగని చేసామంటే పిల్లలు ప్రతిరోజు అడుగుతారు చేసి పెట్టమని. ఇప్పుడు ఎలాగో స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి, వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా స్నాక్ ఐటమ్ అనేది చేసి పెడుతూ ఉండాలి కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు అనేది ముందుగా వేయించుకోవాలి, నూనె లేకుండా వేయించుకోవాలన్నమాట. దీనిలోనే ఒక 1/2 కప్ వరకు మరమరాలు వేసుకున్నాను. దీంట్లోనే కొన్ని కార్న్ఫ్లెక్స్ వేయించుకున్నవి ఉంటాయి కదండి, కార్న్ఫ్లెక్స్ అవి వేసుకోవాలి. ఇవి ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి బజ్జీ వేసుకోవాలండి. కొంతమంది టమాటా బజ్జీ వేసుకుంటారు, కొంతమంది ఇలా మిర్చి బజ్జీ వేసుకుంటారు. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట. టమాటా బజ్జీ కనుక మనకి అవైలబుల్గా లేకపోతే ఈ మిర్చి బజ్జీతో చేసుకోవచ్చు. దీనిలోకి మీకు ఇంకా కావాలనుకుంటే టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బజ్జీలతో చేస్తున్నాను. ఈ బజ్జీలన్నీ సన్నగా కట్ చేసుకుని ఈ గిన్నెలో వేసేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ మరమరాల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనిలోనే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి నేను. మీకు టమాటా కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి. దీనిలోనే ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పులు వేసుకోవాలండి. ముందుగా పెట్టుకున్నాను నేనైతే. దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చివరిగా ఒక అరచెక్క నిమ్మబద్ద పిండుకోవాలి. మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. అంతే అండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, త్వరగానే మిక్స్ అయిపోతుంది ఇది. అంతే అండి, చూసారు కదా. దీనిపైన ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని ఒక నిమ్మ చెక్క పెట్టుకుని తింటూ ఉంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.